హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా రిపబ్లిక్ డేకి సంబంధించి ఒక టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అంటే రిపబ్లిక్ డే గెస్ట్ దాని గురించి కాదు, ఎందుకంటే అది మనకి మెయిన్ కాన్సెప్ట్ అట్లాంటి వీడియోలో మనం డిస్కస్ చేయాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, ఈ యొక్క రిపబ్లిక్ డే రోజు మనకి అంటే కొన్ని సాంస్కృతిక కళారూపాలు మనకి ప్రదర్శిస్తుంటారు కదా, వాటి గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, సో మరి వాటిని మనం ట్యాబ్లో అంటారు అనమాట, ట్యాబ్లో. ఓకే, సో ఫస్ట్ మనం దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నామో డిస్కస్ చేసే కన్నా ముందు ఒకసారి అసలు వాటి యొక్క ప్రాముఖ్యత ఏందో మనం చెప్పడానికి ట్రై చేస్తాను నేను మీకు. వీటిని మనం ట్యాబ్లో అంటాం. తెలుగులో వీటిని మనము మనకి శకలాలు, లేకపోతే ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ నాకు ఇప్పుడు కరెక్ట్గా ఐడియా రావట్లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి స్టూడెంట్స్. మనకి శకలం ఇట్లాంటి వర్డే వస్తుంది ఒకటి ట్యాబ్లో. ఈ ట్యాబ్లో అంటే ఏంది, మనకి రిపబ్లిక్ డే పెరేడ్లో భాగంగా ఆ యొక్క థీమ్ ఏదైతే ఉంటుందో, ఆసారి రిపబ్లిక్ డే యొక్క థీమ్ ఏదైతే ఉంటుందో ఆ థీమ్ని ప్రతిబింబిస్తూ ఎవరెవరు ఉంటారు రిప్రజెంట్ చేస్తారు దీన్ని ఈ ట్యాబ్లోని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇలాంటివి అనమాట కళారూపాలు. ఓకే, ఈ కళారూపాలు వివిధ రాష్ట్రాలు కూడా ప్రదర్శిస్తుంటారు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ చూడొచ్చు, అలానే మీరు తెలంగాణది కూడా చూడొచ్చు. సరే, మరి ఈ యొక్క ట్యాబ్లోని ఎవరెవరు ప్రదర్శించే అవకాశం ఉంటుంది? ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్, దాంతోపాటు డిఫరెంట్ పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, లైక్ కోల్ ఇండియా కానీ ఎన్టీపీసీ కానీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ట్యాబ్లోని ప్రదర్శించవచ్చు అనమాట. సరే, ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ యాజ్ ఏ కామన్ మ్యాన్గా కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వీటిని అంటే ఒక రాష్ట్రం తమ యొక్క కళారూపాన్ని ప్రదర్శించాలంటే ఈ యొక్క పెరేడ్లో, మనకి రిపబ్లిక్ డే పీరియడ్లో, రానున్న రిపబ్లిక్ డే పీరియడ్లో అసలు ఏ మినిస్ట్రీ వీటిని రెగ్యులేట్ చేస్తుంది, అది మనం ఫస్ట్ అర్థం కావాలి. వీటిని రెగ్యులేట్ చేసేది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, మరి ఈరోజు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఈ టాపిక్ గురించి ప్రధానంగా మనకు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కర్ణాటక, ఓకే, దాంతోపాటు వెస్ట్ బెంగాల్, అలానే పంజాబ్, దాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీ. మరి ఈ నాలుగిట్లలో ఉన్నటువంటి కామన్ థింగ్ ఏంది? ఏంటంటే ఇవి ప్రతిపక్ష పార్టీలు పరిపాలిస్తున్నాయి అనమాట. అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాకుండా ప్రతిపక్ష పార్టీలు వీటిని ఒక రూల్ చేస్తున్నాయి. వీళ్ళు ఏమంటున్నారంటే, మా యొక్క ప్రపోజల్స్ ఈసారి రిపబ్లిక్ డేకి యాక్సెప్ట్ చేయలేదు, కావాలని మా పైన వివక్ష చూపిస్తున్నారు అని అంటున్నారు అన్నమాట. ఓకే, యాక్చువల్లీ కర్ణాటక ఇలా అనకూడదు, ఎందుకంటే లాస్ట్ 12-13 ఇయర్స్లో కర్ణాటక ప్రదర్శించబడుతున్నాయి. వేరే స్టేట్ వాళ్ళు అన్న కూడా ఒక మీనింగ్ అనుకోండి. మా పైన వివక్ష చూపిస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క రాష్ట్రాలు లేదా ఢిల్లీ ప్రభుత్వం అనేది భావిస్తుంది. అందుకోసమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అసలు మరి దీన్ని కంట్రోల్ చేసేది ఎంఓడి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, ఫైన్. మరి దీని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకునే కన్నా ముందు ఒకసారి నేను మీకు బిగినింగ్లో ఏం చెప్పాను, ఈ ట్యాబ్లో ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క కళారూపాలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఆ సంవత్సరం యొక్క రిపబ్లిక్ డే యొక్క థీమ్ని ప్రతిబింబించే విధంగా ఉండాలన్న కదా. మరి 2024 రిపబ్లిక్ డే థీమ్ ఏంది? 2024 రిపబ్లిక్ డే థీమ్ ఏంటి? ఆన్సర్ చేయండి. 2024 రిపబ్లిక్ డే థీమ్ ఏంటిది? ఆన్సర్ చేయండి. ఓకే, నేను ఎలాగో వీడియో వరకు వచ్చేసరికి చెప్తాను, బట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, మరి వీటిని సెలెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఒక కమిటీ వేస్తుంది అనమాట. ఒక కమిటీ. ఈ కమిటీలో ఎవరైతే ఆర్టిస్టులు కానీ, ఈ యొక్క మ్యూజిషియన్స్ కానీ, వివిధ యొక్క కళలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు 2 స్టేజ్లలో ఈ యొక్క ట్యాబ్లోని సెలెక్ట్ చేస్తారు. ఓకే, స్టేజ్ 1 అని చెప్పేసి, స్టేజ్ 1లోనేమో డిజైను, బ్లూ ప్రింటు, ఏమైనా మాడిఫికేషన్ చేయాలా బ్లూ ప్రింట్, అది థీమ్కి తగ్గట్టు ఉందా లేదా అని చెక్ చేస్తారు. చాలాసార్లు ఈ యొక్క స్టేజ్ 1లోనే ఆ యొక్క అప్లికేషన్స్ డ్రాప్ అవుట్ అవుతాయి. స్టేజ్ 2, ఈ యొక్క స్టేజ్ 2లో ఏంటంటే దాని యొక్క 3 డైమెన్షనల్ పరిశీలిస్తారన్నమాట. పరిశీలించి అది వీళ్ళు చెప్పినటువంటి స్టాండర్డ్స్ తగ్గట్టు ఉందా లేదా అని చెప్పేసి అన్న తర్వాతనే అప్పుడు వాళ్ళు ఫైనల్గా ఒప్పుకుంటారు. యాక్చువల్లీ 2024 రిపబ్లిక్ డే ఈ యొక్క థీమ్, అంటే ఈ యొక్క రిపబ్లిక్ డే పీరియడ్లో ఈ యొక్క ఎవరైతే కనుక ఈ ట్యాబ్లో ఏవైతే ఉన్నాయో వాటిని ప్రదర్శించడానికి వాటి యొక్క ప్రపోజల్స్ డెడ్లైన్ లాస్ట్ ఇయర్ 10th నవంబర్ 2023 ఉండే. అంటే ఎంత ముందుగానే ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. 10th నవంబర్ 2023 అనేది డెడ్లైన్ లాస్ట్ సారి.
కొన్ని రాష్ట్రాలు పంపించినాయి, ఏ రాష్ట్రాలకు సెలెక్ట్ అయిందో ఏందో మనకు ఫర్దర్గా డీటెయిల్స్ వస్తుంది, అది వేరే విషయం అనుకోండి. సరే, మరి ఈ యొక్క ఏదైనా సరే కళారూపం ఏదైనా సరే ఈ 2024 థీమ్కి తగ్గట్టు ఉండాలనుకున్నాం కదా. మరి ఈ యొక్క 2024 థీమ్ ఏంది? మరి సరే ప్రభుత్వం ఏం ప్రకటించింది 2024 థీమ్? 2024 రిపబ్లిక్ డే థీమ్. అసలు రిపబ్లిక్ డే 26 జనవరి రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి స్టూడెంట్స్? రీజన్ ఏమైనా ఉందా? ఉంటే కనుక ఏదో చెప్పండి. రిపబ్లిక్ డేని 26 జనవరిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో రీజన్ ఏందో చెప్పండి. సరే, ఈసారి 2024 రిపబ్లిక్ డే థీమ్ ఏంది? ఓకే, థీమ్ వచ్చేసి మనకి వికసిత్ భారత్. వికసిత్ భారత్ ఇది థీమ్. ఓకే, అంటే డెవలప్డ్ ఇండియా అని చెప్పేసి, డెవలప్డ్ ఇండియా ఈ థీమ్ ఒకటి. ఇదైనా తీసుకోవచ్చు మీరు. అలానే భారత్ లోక్తంత్ర 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 की మాతృక. లోక్తంత్ర की మాతృక అంటే ఇంగ్లీష్లో ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీ. మదర్ ఆఫ్ డెమోక్రసీ, ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీ ఇదన్నమాట ఈ రెండు థీమ్స్. అంటే ఈ రెండిట్లలో అంటే ఈ యొక్క ట్యాబ్లో ప్రదర్శించడానికి ఈ రెండిట్లలో దేన్నైనా సరే ఆ రాష్ట్రం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. బట్ అల్టిమేట్గా ఎంఓడి వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి ఈ స్టేజ్ 1 స్టేజ్లో ఈ స్టేజ్ 2లో పారామీటర్స్ ఫిల్ఫుల్ అయితే కనుక అప్పుడు వాటిని అలో చేస్తారనమాట. జనరల్గా గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే అంటే జనరల్గా జరిగేటువంటి ప్రొసీజర్ ఏంటంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ అలానే రాష్ట్రంలో ఒకవేళ వాళ్ళ యొక్క అధికార పార్టీ అంటే వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక ఈ సెలక్షన్ అనేది ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో పెద్దగా మనకి ఒక స్టేట్ని వద్దు ఒక స్టేట్ని కావాలి అన్నదానికి పెద్ద రీజన్స్ ఏమి ఉండవు. కాకపోతే ఇట్స్ ఆల్ అబౌట్ ఎవరిని ప్రోత్సహించాలి, ఏ రాష్ట్రాన్ని ప్రోత్సహించాలనేది ఒక సెలక్షన్ కమిటీ. అండ్ మనకి ఇండైరెక్ట్గా మరీ కేంద్ర ప్రభుత్వం లెవెల్లో కాకపోయినా కూడా కొన్ని రకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ అనేది పనిచేస్తాయి, నో డౌట్ ఇన్ దట్. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క మన ట్యాబ్లో ఏదైతే ఉందో అది థీమ్కి తగ్గడంతో పాటు అది వేరే రాష్ట్రం యొక్క ట్యాబ్లో లాగా కూడా ఉండకూడదు. అంటే వివిధ రాష్ట్రాలది కూడా డిఫరెంట్గా ఉండాలి. జనరల్గా ఏం చేస్తుంటాయంటే చాలా రాష్ట్రాలు వాళ్ళ నేటివిటీకి సంబంధించి అంటే వాళ్ళ ఆ రాష్ట్రం యొక్క కల్చర్కి సంబంధించి ఆ విధంగానే వాళ్ళు డిజైన్లోకి వెళ్తారు. కాబట్టి అది వేరే రాష్ట్రాలతోని మనకి సంబంధం ఉండేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ ట్యాబ్లో కనిపిస్తుంది కదా, ఏపీ స్టూడెంట్, ఇది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఓకే, ఇది దేని గురించి చెప్తుంది మీరు కమెంట్ చేయండి. ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ స్టూడెంట్స్ ఇది కొద్దిగా మీకు చాలా ఈజీగా చేయొచ్చు. తెలంగాణ స్టూడెంట్స్ మన ఈ యొక్క ట్యాబ్లో అనేది దేన్ని సూచిస్తుంది, తెలంగాణ స్టూడెంట్స్ చెప్పండి. ఇది మనకి ఓవరాల్గా మనకి రానున్నటువంటి రిపబ్లిక్ డే 2024 ఏదైతే ఉందో ఈ ట్యాబ్లో విషయంలో ఇక కొన్ని రాష్ట్రాలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వివాదం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేశాను. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇలానే ఇంకేమైనా మీకు అప్డేటెడ్ టాపిక్స్ మన 8:30 వీడియో కాకుండా మెయిన్ వీడియో ఉంటుంది మనకి, అది కాకుండా ఇట్లాంటివి ఏమైనా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాల్స్తే కనుక డెఫినెట్లీ అడగండి, నేను పిక్ చేస్తాను ఇంపార్టెంట్వి. ఆల్రెడీ కొంతమంది ఈ యొక్క ఇంపార్టెంట్ స్టేట్స్ జలసంధుల గురించి అలానే పక్క రాష్ట్రాల్లో కొన్ని మనకు బార్డరింగ్ స్టేట్లో ఉన్నటువంటి జీకే వాటికి సంబంధించిన జీకే చెప్పండి అన్నారు. అట్లాంటివి ఎలాగో మనం చేద్దాం, డోంట్ వరీ. ఓకే, ఇది మనకు ఓవరాల్గా దీనికి సంబంధించి. సరే, ఎనీహౌ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.